ఈరోజు మనం ఫిష్ గోంగూర కర్రీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, స్పూన్ గరం మసాలా. దీన్ని బాగా కలిపిస్తాను. చేపలను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాను. ఇంకా మ్యారినేట్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఫిష్ మ్యారినేట్ చేసుకుందాం కదా, చేపలు అవి అందులో యాడ్ చేసుకుందాం. ఇందులో ఆయిల్ ఉంది కదా, మనం గోంగూరను ఇందులోనే యాడ్ చేసేస్తాం. ఇంకా చేపలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసామంటే ఏమైనా వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. గోంగూర అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, అంతా అవ్వదు, చాలా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ హీట్ అవుతుంది కదా, అందులోనే 1 కప్పు ఆనియన్, ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. కలుపు యాడ్ చేస్తాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అవ్వనిస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని, అది మిక్సీలోనే వేసుకొని ఏదైనా రోట్లో కట్టగా చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం.
ఇప్పుడు ఇందులోనే కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేస్తాను. వాటర్ మరీ ఏమి ఎక్కువ వద్దు, ఈ మాత్రం సరిపోతుంది వాటర్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేపలు, ఇవన్నీ 1 by 1 ఇలా యాడ్ చేసుకున్నాం. చూడండి మొత్తం యాడ్ చేస్తాం కదా. ఈ గ్రేవీని పైన ఇలా వేయండి, బాగా పిచ్చుకుంటుంది. ఫిష్ ఆ పులుపు, గోంగూర పులుపు ఫిష్కి బాగా పడుతుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇలా 15 minutes కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉండగానే. 15 minutes కుక్ చేసుకుంటే మన చేపల గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, అంటే ఇది కుక్ అయిపోయినట్టే లెక్క. మనకి చేప కూడా బాగా కుక్ అయిపోయింది, ఎందుకంటే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఆల్మోస్ట్ అప్పుడే కుక్ అయిపోతుంది. గోంగూర బాగా పట్టింది. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. చూసారు కదా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన గోంగూర ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.